మనం కానుకలు ఇవ్వడం అన్నటువంటిది అది విత్తడం అని తెలుసుకోవాలి. దేవుని యొక్క పొలంలోనికి అది వెళ్తుందని తెలుసుకోవాలి. విత్తనం చాలా శక్తివంతమైంది. షెల్ఫ్లో విత్తనం ఉన్నంత వరకు దానికి శక్తి ఉండదు, కానీ ఎప్పుడైతే భూమిలో నాటుతామో, భూమితో కనెక్ట్ అవుతుందో, భూమి లోపల పడుతుందో, ఆ విత్తనానికి జీవం వస్తుంది. మన జోబులో డబ్బు ఉన్నంత వరకు అది ఏమంటే పని చేయదు, కానీ ఎప్పుడైతే ఆ డబ్బు మనము దేవుని యొక్క రాజ్యంలోనికి విశ్వాసంతో మనము రిలీజ్ చేస్తామో అది విత్తనముగా మారిపోతుంది. ఆ విత్తనము పగిలిపోయి, లేకపోతే ఆ విత్తనము చచ్చిపోయి, ఆ విత్తనములో నుంచి ఆ జీవము బయటకు వస్తుంది, క్రొత్త మొక్క బయటకు వస్తుంది. దట్ సీడ్ విల్ స్ప్రౌట్. As long as the money is in our pocket, it cannot be multiplied according to God's standards, God's way. దేవుని పద్ధతి ప్రకారం మన జోబులో డబ్బులు ఉన్నంత వరకు అవి వర్ధిల్లవు, విస్తరించవు. కానీ ఎప్పుడైతే డబ్బులు మన చేతిలో నుంచి, మన జోబులో నుంచి, మన అకౌంట్లో నుంచి, మన మొబైల్లో నుంచి ఎప్పుడైతే దేవుని యొక్క రాజ్యంలోనికి అలా పడుతుందో, జమ అయిందని పడుతుందో, ఎప్పుడైతే ఈ యొక్క బాక్స్లో మనం వేస్తామో మనం విత్తుతున్నామని అర్థం. మనం విత్తేవారిగా ఉండాలి, దానికంటే ముఖ్యంగా కోసేవారిగా ఉండాలి. ఈ లోకంలో చాలా మంది కోసేవారు లేరు, విత్తేవారు ఉన్నారు. మీకు మంచి పాయింట్ చెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి జీవితకాలం అంతా విత్తి 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 జీవితకాలం అంతా విత్తి కోసుకోలేక వెళ్ళిపోయాడు అనుకోండి. ఆ పంట ఏమవుతుంది? ఆయన లేడు కాబట్టి ఆ పంట ఏమవుతుంది? ఆ పంట ఎవరైనా తీసేసుకోవచ్చు, ఎవరైనా క్లెయిమ్ చేసేసుకోవచ్చు. దావీదు కష్టపడ్డాడు, సొలొమోను వైభవాన్ని అనుభవించాడు. యేసయ్య గారు ఎంత కష్టపడ్డారో, తిని తినక ఉపవాసాలు ఉండి నడిచి, ఏమండి ఎంత కష్టపడ్డాడు. ఇప్పుడు ఆయన యొక్క అనుచరులైనటువంటి వారు, ఆయన శిష్యులైనటువంటి వారు ఎంత ఎంత వైభవాన్ని అనుభవిస్తున్నారు చూడండి. ఆ ప్రయాస అంతా ఎవరిది? ఆ ప్రయాస అంతా ఆయనది. ఆయన బాగా విత్తాడు, కానీ తను అనుభవించలేకపోయారు, కోసుకోలేకపోయాడు. కాబట్టి దీనికంటే మంచి జీవితం పరలోకంలో ఆయన అనుభవిస్తున్నారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ మనం విత్తడం మాత్రమే కాదు, మనము కోసుకోవడం అని తెలుసుకోవాలి. వీ షుడ్ నో హౌ టు రీప్. వీ షుడ్ నో హౌ టు రీప్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వర్తమానాలు. నేను ఇది ఒక సిరీస్ చేస్తాను. అట్లీస్ట్ ఒక 10 వర్తమానాలు చెప్తాను. ఇంతకు మునుపు చెప్పాను కోయుటకైన నియమాలు అని, ఇంతకు మునుపు చెప్పాను. అగైన్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ఆన్ దిస్. ఇప్పుడు చాలా కాలమైంది, ఒక 15 సంవత్సరాలు ఉంటుందేమో. 15 సంవత్సరాల క్రితమే చెప్పాను కోయుటకైన నియమాలు. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ దిస్ సిరీస్ యాజ్ ద రూల్స్ ఫార్ రీపింగ్. అంటే కోయుటకు అంటూ కొన్ని నియమాలు ఉన్నాయి. కోయుట ఆటోమేటిక్ కాదు, జస్ట్ ఒక ఊరికే విత్తితే పంట మన చేతికి రాదు. విత్తే దగ్గర నుంచి పంట మన చేతికి వచ్చేంత వరకు పంటను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో పంట కోతకొచ్చిన తర్వాత కూడా మనకు పని ఉంటుంది. దానికి తెలియజేసే లేఖన భాగాలు చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తాను, మరలా చదువుదాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం. ఇట్ ఈస్ గుడ్ ఫర్ రెపిటేషన్స్. రెపిటేషన్ అన్నటువంటిది మన మనస్సుకు నీళ్ళ లాంటిది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ రెపిటేషన్. మార్క్స్ వార్త 4వ అధ్యాయం. 26వ వచనం. మరియు ఆయన, ఒక మనుషుడు భూమిలో విత్తనములు చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనచ్చు ఉండగా, వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలచి పెరిగినట్లే దేవుని యొక్క రాజ్యము ఉన్నది. సో ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి, సో విత్తనం తీసుకున్నాడు. ఒక మనుషుడు ఏం చేశాడు? చల్లాడు. అంటే చల్లింది ఎవరు? మనుషుడు. సో మనమే చల్లాలి, మనమే విత్తాలి. దేవుడు విత్తనాన్ని ఇస్తాడు.
దేవుడు మనకు విత్తనాన్ని ఇస్తాడు, దేవుడు విత్తడు. దేవుడు మన బదులు నిర్ణయాలు తీసుకోడు, మనమే నిర్ణయాలు తీసుకోవాలి. మంచి నిర్ణయాలు తీసుకునేటట్లుగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. గాడ్ లీడ్స్ us so that we can make good decisions. But God doesn't take decisions on behalf of us. మన పక్షంగా ఆయన నిర్ణయాలు తీసుకోడు, మనకు వదిలేస్తాడు నిర్ణయాన్ని. అయితే ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో తెలియజేస్తాడు ఆయన. విత్తనములు చల్లాల్సింది ఎవరంటే మనమే, విత్తవలసింది ఎవరు అంటే మనమే. వీ హ్యావ్ టు సో. సో కాబట్టి ఆ మనిషి రాత్రి మగలు నిద్రపోచు లేస్తూ ఉండగా, అంటే రొటీన్ లైఫ్ అలా జరుగుతూ ఉండగా ఆయనకు తెలియని రీతిగానే ఆ విత్తనము మొలచి పెరుగుతుందంట. అది ఎలా పెరుగుతుందని చెప్తున్నాడు 28వ వచనము. భూమి మొదట మొలక, తరువాత తరువాత వెన్నులో ముదురు గింజలు తనంతట తానే పుట్టించును. చూడండి, విత్తనము దేవుడిస్తాడు, విత్తనాన్ని మనమే విత్తాలి. ఆ విత్తనంలో సామర్థ్యాన్ని దేవుడిచ్చాడు. ఆ విత్తనము మొలిచి ఎదిగి పైరవుతుందట. మొదటగా మొలకంట, తర్వాత ముదురు, తర్వాత వెన్ను. మొలక, తర్వాత వెన్ను, తర్వాత ఆ వెన్నులో ముదురు గింజలు తనంతట తానే పుట్టించును. ఏం పుట్టిస్తుంది? భూమి పుట్టిస్తుంది. భూమికి ఆ సామర్థ్యం ఉంది. నీ విత్తనానికి శరీరాన్ని ఇచ్చే సామర్థ్యం ఎవరికి ఉందంటే భూమికి ఉంది, సాయిల్కి ఉంది. అందుకే విత్తనము గూట్లో ఉన్నంత వరకు, లేకపోతే గదిలో ఉన్నంత వరకు, ప్యాకెట్లో ఉన్నంత వరకు అది మొలకెత్తది. కానీ విత్తనం ఎప్పుడైతే నీళ్ళలో పడుతుందో, లేకపోతే భూమిలో పడుతుందో, అప్పుడు అది మొలకెత్తుతుంది. మొదట మొలక, తర్వాత వెన్ను, తర్వాత ముదురు గింజలు. భూమి పుట్టిస్తుంది. అంటే ఎదుగుదల అన్నటువంటిది భూమి ఇస్తుంది. ఆ శక్తి కానీ సామర్థ్యాన్ని కానీ భూమికి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. 29వ వచనం. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పెను. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పెను. ఇక్కడ చూడండి, విత్తడము మానవుని పనే, విత్తనాన్ని ఫలవంతముగా మార్చడము భూమి పని. పంట పండిన తర్వాత దానిని కోయవలసినటువంటి పని మనది. వెంటనే సేద్యగాడు కొడవలి పెట్టి కోయునని చెప్పాను. సో ఈ లేఖన భాగాన్ని చదివితే మనకు ఏమి అర్థమవుతుందంటే, పంట కోసుకోవడం అన్నటువంటిది ఆటోమేటిక్ కాదు. మనం జస్ట్ కేవలం విత్తనాన్ని విత్తి కుర్చీలో అలా మనం కూర్చొని ఆ విత్తనాన్ని మర్చిపోయి మన పనిబాటులో ఉంటూ మనం ముందుకెళ్తున్నాం అనుకోండి, వీ డోంట్ రీప్ ద హార్వెస్ట్. పంట పండిందో లేదో తెలుసుకోవాలి. పండిందని తెలుసుకున్న తర్వాత కొడవలి పట్టుకోవాలి. అందుకే స్పిరిచువల్ సెన్సెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆత్మీయ గ్రహింపు అన్నటువంటిది, ఆత్మీయ పంచేంద్రియాలు అంటాను నేనైతే. స్పిరిచువల్ 5 సెన్సెస్ అన్నటువంటివి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ మీన్స్ యూ షుడ్ బి ఏబుల్ టు పర్సీవ్ యువర్ హార్వెస్ట్. నీ హార్వెస్ట్ను, నీ పంటలను నువ్వు గుర్తించగలగాలి. పంటను నువ్వు గుర్తించకపోతే ఎప్పుడు కొడవలు పట్టుకోవాలి, ఎప్పుడు కొడవలు పట్టుకొని ఎప్పుడు నువ్వు కొడవలతో కోయాలి? విత్తాల్సింది నీవే, పంట పండిందని గుర్తించవలసింది నీవే, గుర్తించిన తర్వాత కొడవలి పెట్టి కోయవలసింది నీవే. రీపింగ్ ఈజ్ నాట్ ఆటోమేటిక్ అండ్ రీపింగ్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. పంట కోయడం అన్నటువంటిది నీ బాధ్యత, మన బాధ్యత. ఆటోమేటిక్ కాదు. ఊరికే విత్తనం వేసినంత మాత్రాన, కానుక వేసినంత మాత్రాన పంట మనకు రాదు. We have a role to play. So reaping is not automatic. విత్తనం ఎత్తి ఇంట్లో కూర్చుంటే టీవీ చూసుకుంటా, సోషల్ మీడియాలో చూసుకుంటా, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటా కూర్చుంటే పంట ఇంటికి వస్తుంది? రాదు. పని చేయాలి. కోతకాలం ముందు కొడవలు పట్టుకొని వెళ్ళి పని చేయాలి. యూ హ్యావ్ టు వర్క్. ఇంకా విత్తే టైం కంటే కూడా గుర్తుపెట్టుకోండి, విత్తే టైం కంటే కూడా కోసే టైంలోనే ఎక్కువ పని ఉంటుంది.
కోసే టైంలో ఎక్కువ పని ఉంటుంది. విత్తే టైంలో అంత ఆనందం ఉండదు, కానీ కోసే టైంలో మాత్రం విపరీతమైన ఆనందం ఉంటుంది. మనం గుర్తించగలగాలండి, మనం కనుక్కొనగలగాలి. దేవుడు ఆ సెన్సెస్, ఆ నాలెడ్జ్ మనకిచ్చాడు. సో ఐఎమ్ ఎ సోవర్, ఐఎమ్ ఎ రీపర్. ఐఎమ్ ఎ గుడ్ సోవర్ అండ్ ఐఎమ్ ఎ గుడ్ రీపర్. మంచి నేను విత్తువాడిని, అంటే నేను బాగా దేవునికి ఇస్తాను. రెండవది, నేను బాగా నా పంటను నేను కోసుకుంటాను. బాగా పంట కోసేవారు చాలా అరుదుగా ఉన్నారు, చాలా తక్కువ ఉన్నారు. బాగా పంట కోసేవారు చాలా చాలా తక్కువ ఉన్నారు. అదంటేనే ఎవరికి చాలా మందికి తెలియదు. బాగా పంట కోయడం అంటే, పంట అంటేనే తెలియదు. కానుకలు ఇవ్వడం వరకు ఇస్తారు తప్ప బాగా కోయడం అంటే చాలా మందికి తెలియదు. బట్ నేను మిమ్ములను మంచి పంటను కోసే ఏమండి వ్యక్తులుగా నేను మిమ్మల్ని తీర్చిదిద్దబోతున్నాను. అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఈస్ ఫాలోయింగ్ దిస్ టీచింగ్, ఈ బోధను వినేవారు, ఈ బోధను అంగీకరించేవారు, ఈ బోధను గౌరవించేవారు, వారందరినీ కూడా మీరు విత్తువారు మాత్రమే కాదు, మంచిగా పంట కోసేవారుగా నేను మిమ్మల్ని తీర్చిదిద్దబోతున్నాను. నేను మిమ్మల్ని ఆ గమ్యానికి నేను తీసుకుని వెళ్ళబోతున్నాను. ఐ విల్ టేక్ యూ టు ద డెస్టినీ. మనందరికీ కూడా వీరు భలే రీపర్స్, భలే రీపర్స్ అంటే భలే పంట కోస్తారు వీళ్ళు. అలా విత్తుతారు, ఇలా పంట కోసేస్తారు. అలా 100 విత్తుతారు, ఇలా 1000 పంటలు కోస్తారు. బ్రదర్ జాషువా హైదరాబాద్లో ఉంటారని చెప్తున్నారు, ఒక సాక్ష్యం చెప్తున్నారు. చాలా పవర్ఫుల్ టెస్ట్ మని. ఒక ఆవిడ వారి మీటింగ్కు రోజంతా పొద్దు నుంచి సాయంకాలం వరకు మీటింగ్ ఉంటే, ఆ మీటింగ్ ఎట్లయినా సరే అటెండ్ కావాలని చాలా ప్రయాసపడుతుందంట. ఆమెకు భర్త లేడు, ఆమె దగ్గర డబ్బులు లేవు, కేవలం 20 రూపాయలు మాత్రమే ఉన్నాయంట. ఓన్లీ 20 రూపీస్, 20 రూపాయలు మాత్రమే ఆమె దగ్గర ఉన్నాయంట. ఆశ్చర్యకరమైన రీతిలో ఆమె ఆటోనేదో దిగుతూనే, అసలు ఖచ్చితంగా ఎక్కడ దిగింది అంటే వీరు మీటింగ్ పెట్టినటువంటి స్థలం దగ్గర దిగిందంట. చూస్తేనే ఆమె సంతోషించి అక్కడ మీటింగ్కు రావడం, అక్కడ వాక్యం అయిన తర్వాత, అరే 20 రూపాయలు ఎట్లా ఇవ్వాలి అంటే, బాగా బ్రతికినటువంటి వారు, ఐ థింక్ వారి హస్బెండ్ డాక్టర్ అనుకుంటాను అనమాట. మంచిగా జీవించినటువంటి, ఒకప్పుడు మంచిగా మహిమకరంగా బాగా రిచ్గా విలాసవంతంగా జీవించినటువంటి వారు, ఇప్పుడు ఆమె దగ్గర డబ్బులే లేదంట. అసలు 20 రూపాయలు అంటే జస్ట్ షీ హ్యాడ్ 20 రూపీస్. 20 రూపాయలు ఎట్లా ఇవ్వాలబ్బా కానుక, 20 రూపాయలు కానుక ఇస్తే మళ్ళీ ఇంటికి కూడా నడుచుకుంటూ వెళ్ళాలి, ఎలా అని చెప్పేసి, సరే నాకున్నదంతా ఇదే అని చెప్పేసి 20 రూపాయలు కవర్లో పెట్టి బయట 20 అని రాసేసి కవర్లు పెట్టేసి ఆ ప్రార్థన చేయించుకొని, జాషువా అనుకున్నాడంట అది 200 రూపాయలు అని అనుకున్నాడంట. తర్వాత చెక్ చేస్తే అది 20 రూపాయలే. ప్రార్థన చేసి పంపించాడు. ఆమె జస్ట్ అండి ఇంట్లో అడుగు పెడుతుందంట. ఆమె అకౌంట్లోనికి 25,000 రూపాయలు వచ్చి పడ్డాయి. 25,000 రూపాయలు. 20 రూపాయలు ఎక్కడ, 25,000 రూపాయలు ఎక్కువ ఎక్కడండి? అసలు ఆమె కళ్ళకు నీళ్ళు తిరిగి, ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితం ఒక వ్యక్తి, వారికి ఎవరు వీళ్ళు చదువు చెప్పారంట, వారికి అనిపించిందంట ఈమెకు డబ్బులు పంపించాలని అనిపించిందంట, ఈమెకు డబ్బులు ఇవ్వాలని అనిపించిందంట. అదేంటో చూడండి, అక్కడ మీటింగ్ వెళ్ళి 20 రూపాయలు వదిలిపెట్టిన తర్వాతనే ఆయనకు అనిపించింది. దేవుని స్క్రిప్ట్లు ఇలాగే ఉంటాయి. 25,000 ఎందుకు అంత ఖచ్చితము అంటే, 25,000 ఆమె దశంభాగం తీసి మళ్ళీ జాషువాకు ఫోన్ చేసి ఇంటికి వచ్చి అక్కడికి వచ్చి ప్రేయర్ చేయించుకొని ఆ దశంభాగాన్ని ఇచ్చి వెళ్ళారు. కాబట్టి అది అబద్ధం ఎట్టి పరిస్థితుల్లో కాదు. దశంభాగం మాట్లాడుతుంది కదా ఎంత పొందుకుందో. 20 రూపాయలు ఎక్కడ, 25,000 రూపాయలు ఎక్కడ అండి? ఆ రీతిగా మనం కోయబోతున్నాము. నేను ఒక సీజన్ అంతా నేను తీసుకుని ఫర్ అట్లీస్ట్ ఒక 10 నుంచి 15 వర్తమానాలు నేను చెప్పబోతున్నాను. మనం ఇలా ఇచ్చే 10 రూపాయలు ఇచ్చినా కూడా మనం విస్తారంగా మనం కోసుకుంటాం. హల్లెలూయా. 100 పంటను మనం కోసుకోవాలంటే మన బాధ్యత ఏమిటి? ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ నాట్ ఆటోమేటిక్. విత్తినంత మాత్రాన పంట రాదు.
చదివినటువంటి లేఖన భాగంలో భూమి మొదటగా మొలకను, తర్వాత వెన్నును, తర్వాత ముదురు గింజలు పుట్టిస్తుందంట. పైరు పంటకు వచ్చిందని చెప్పేసి అప్పుడు సేద్యగాడు కొడవలు తీసుకొని ఏమండి కోత పెడతాడంట. వీ హ్యావ్ టు సో అండ్ వీ హ్యావ్ టు రీప్. మనము విత్తాలి, మనమే కోయాలి. నేను డబ్బుల గురించినటువంటి విషయం బోధిస్తున్నా. విత్తుట కోయట అన్నది, కోయట అన్నటువంటిది అన్ని విషయాలకు వర్తించుకోవచ్చు. ఆలోచనలకు వర్తించుకోవచ్చు, మాటలకు వర్తించుకోవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ భూమి మీ మనసే. మీరు వినే ప్రతి సమాచారం విత్తనాలు తెలుసా? మీ చెవులో పడే ప్రతి మాట విత్తనాలు. అవి విషపు విత్తనాలు అవుతే, అవి ఒకవేళ గురుగులు అవుతే, విత్తనము స్థాయిలో ఉన్నప్పుడే దానిని నిర్మూలన చేయాలి. దాన్ని అలా వదిలేసావంటే అది నాటబడి రేపు పొద్దున నీ మనసులో అవి ఎదుగుతాయి, నీ వ్యక్తిత్వాన్ని మార్చివేస్తాయి. సో యూ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ వాట్ యు సీ, వాట్ యు హియర్, వాట్ యు థింక్. ఏం ఆలోచిస్తావో, ఏం వింటూ ఉంటావో, ఏమి మాట్లాడతావో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే స్నేహాలు చాలా ప్రాముఖ్యం. ఎవరితో మనం సహవాసం చేస్తున్నాం అన్నది చాలా చాలా ప్రాముఖ్యం. దాన్ని బట్టి చెప్పేసేయచ్చు మన యొక్క పరిస్థితి. ప్రార్థనా పరులను, ఆప్టిమిస్టిక్గా ఉండేవారిని, పాజిటివ్గా మాట్లాడేవారిని, ఇటువంటి వారిని మీ సర్కిల్లో పెట్టుకోండి. మీ సంతోషాన్ని మాటికి హరించేవారిని ఎప్పటికి కూడా మీ యొక్క సర్కిల్లోనికి దరిదాపులను కూడా రానివ్వద్దండి. ప్రేమ జ్ఞానంతో ఉండాలి, మూర్ఖమైన ప్రేమ ఉండకూడదు. బుద్ధి లేనివాడంట అన్నీ నమ్ముతాడంట. ప్రేమ అన్నిటిని నమ్మనని చెప్పేసి ఒక వాక్యం తీసుకున్నాడు అనుకోండి, మొత్తం ఏమండి తలకిందులు అవుతుంది జీవితాలు. బుద్ధి లేనివాడు అన్నీ నమ్ముతాడు. కొంచెం జ్ఞానం ఉండాలి. సో విత్తుట ప్లస్ కోయిట, ఫైనాన్సెస్ గురించి విస్తారంగా మనం ధ్యానించబోతున్నాం. ప్రిపేర్ కండి, ప్రార్థన పూర్వకంగా రండి, ఆరాధనకు రండి, త్వరగా ఆరాధన రండి. మనం నెక్స్ట్ ఫేజ్లోనికి వెళ్ళబోతున్నాం. ఫైనాన్షియల్ మిరకిల్స్ మనం చూడబోతున్నాం. ఆర్థికపరమైనటువంటి అద్భుతాలు మనం చూడబోతున్నాం. క్రొత్త కాన్సెప్ట్స్, క్రొత్త మార్గాలు తెరవబడబోతున్నాయి. ఆకాశమును మంచి ధననిధిని దేవుడు కుమ్మరించబోతున్నాడు. పట్టజాలంతా పట్టుకున్నంత విస్తారమైన దీవెనలను దేవుడు మన జీవితాలలోకి కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పండి, నేను విత్తు అని మాత్రమే కాదు, నేను కోయువాడను కూడా. హల్లెలూయా. నేను విత్తే ప్రతి విత్తనానికి 100 పంటను ఖచ్చితంగా కోస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాసుకోండి. ఐఎమ్ ఏ గుడ్ రీపర్, నేను మంచి సేద్యగాన్ని, నేను మంచి సేద్యగాన్ని. విత్తడం కంటే ఎక్కువగా కోయడం బాగా తెలుసు నాకు. క్రికెట్లో కొంతమంది బ్యాటింగ్ బాగా చేస్తారు, కొంతమంది బౌలింగ్ చేస్తారు. అట్లా దీంట్లో విత్తడం కంటే కోయడం బాగా తెలిసి ఉండాలి. సో కోయుటకైనా నియమాలని మన తెలుగులో మనం ఎప్పుడు ఎన్నడూ కూడా వినలేదు. బట్ మనం వినబోతున్నాం. అద్భుతమైన వర్తమానాలు, అద్భుతమైనటువంటి సిరీస్ను దేవుడు ఇచ్చాడు. దాన్ని మనం వినబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు బహు చక్కని మార్గాన్ని మనకు బోధించబోతున్నాడు. గొప్ప విశేషమైన అద్భుతాలు మనం చూడబోతున్నాం. మనం దేవుని ఆశ్రయిస్తున్నాం గనుక దేవుని నుంచి ఆశ్చర్యకరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని మనం పొందుకొనబోతున్నాం. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆశ్చర్యకరమైన ఆర్థిక అద్భుతాలను మనం అనుభవించబోతున్నాం. we are going to see wonders, financial wonders in the mighty name of Jesus Christ of Nazareth. I prophesy over your life. You are going to become good reapers in the name of Jesus. మీరు మంచిగా పంటను కోయువారని యేసుక్రీస్తు వారి నామములో నేను ప్రకటిస్తున్నాను. మీరు విత్తేవారు మాత్రమే కాదు, విత్తే ప్రతి విత్తనానికి 100 పంటను మీరు పొందుకునేవారని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో నేను ప్రకటిస్తున్నాను. ఆమేన్, 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 ఆమేన్. I curse the spirit of poverty in the name of Jesus. I bind the spirit of poverty. I destroy poverty strongholds in the minds of the believers in the name of Jesus Christ of Nazareth. I proclaim financial liberty in the name of Jesus. I declare jubilee in the name of Jesus. ప్రతి వాడు తన కుటుంబమునకు తిరిగి వచ్చును గాక, ప్రతి వాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందుకొనును గాక యేసుక్రీస్తు వారి నామములో. థాంక్ యూ లార్డ్ జీసస్. ప్రతి అప్పును శపిస్తున్నా, ప్రతి లోను శపిస్తున్నా, ప్రతి అక్కర తీర్చివేయబడును గాక, అన్నిటి యందు ఎల్లప్పుడు సమృద్ధిగా దయచేయబడును గాక.
థ్యాంక్ యూ లార్డ్ జీసస్. తల ముంచి కళ్ళు మూసుకుందామండి. ప్రభువులో పాల్గొందాం. ప్రభువుల పంచుటకు పెద్దలు త్వరగా ముందుకు రావాలని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధ తండ్రి, రొట్టె మీ దేహం అని ద్రాక్షరసం రక్తం వేచేస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో I activate the blood covenant in the name of Jesus. Thank you, Lord. మమ్మల్ని దీవించే దేవుడు, దూషించమని క్షమించే దేవుడు, ఆశ్చర్యకరమైన ఆర్థిక పరమైన అద్భుతాలు జరిగించే దేవుడు మేము పొందుకుంటున్నాం. యేసుక్రీస్తు వారి నామములో వారమంతా కృపను విస్తరింపచేయండి. సిలువకు వ్యతిరేకమైనటువంటి ప్రతి పరిస్థితిని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో శాపించి వేస్తున్నాను. యేసు నామములో. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ యు లార్డ్ జీసస్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. సిద్ధపడినటువంటి వాళ్ళు లేచినప్పుడండి. దేవుని యొక్క రాజ్యంలో, వాక్యపు వెలుగులో, విశ్వాసంతో విధేయతతో దేవుని యొక్క రాజ్యంలో మన కానుకలను విత్తన రూపంలో మనం విత్తుదాం. విశ్వాసంతో విత్తుదాం. అంటే నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నారమ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే, నారమ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. గర్విష్ఠులను అణచివేసి దీనులను హెచ్చించిన దేవా, గర్విష్ఠులను అణచివేసి దీనులను హెచ్చించిన దేవా, నా పక్షమున నిలిచిన దేవా, నా పక్షమున నిలిచిన దేవా, నలు దిక్కులను నెమ్మదినిచ్చిన నమ్మకమైన న్యాయాధిపతి, ఆరాధన 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 యేసుకే, ఆరాధన 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 యేసుకే. ఆత్మతోను అత్యున్నతుని
ఆరాధించి ఆనందింతూ నీ గుణములను నే వివరించి సువాసనను వెదజల్లదను. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. By the authority that God has given me, I plead the blood of Jesus Christ over these offerings, and I command these offerings to be multiplied 100-fold and to return to the bosoms of the hands that have sown, in the name of Jesus. విత్తువాని వెంటనే కోయివాడు వెళ్ళునని వ్రాయబడిన ప్రకారం ఇలా విత్తుతూనే అలా కోయినట్లుగా నీ కృపా కటాక్షం పైన కుమరించబడును గాక. దరిద్రతను శపిస్తున్నాం, పేదరికాన్ని శపిస్తున్నాం, అప్పులను శపిస్తున్నాం, లోన్లను శపిస్తున్నాం, అక్కరను లేమిని పేదరికాన్ని శపించి వేస్తున్నాం. అత్యధికమైన ధనవంతులుగా మార్చేయండి. బిలియనీర్లు పుట్టాలి ఈ ప్లేస్లో, బిలియనీర్లు తయారు కావాలి, కోటీశ్వరులు తయారు కావాలి ఈ స్థలంలోనే, కింగ్డమ్ ఫైనాన్షియర్స్ తయారు కావాలి ఈ యొక్క స్థలంలో. తండ్రి మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. వచ్చిన ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దయచండి అయ్యా. నెమ్మది, సమాధానము, ఆరోగ్యము, బలము, ఆయుష్ను, భద్రతను దయచేసి మీరు మహిమ పొందమని, వారమంతా ఈ కృపాక్షేమం మా బిడ్డ వచ్చినట్లుగా దీవించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ఘనమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరిన మనకు లైవ్లో వీక్షిస్తున్న ప్రియులకు, లోకంలో ఉన్నటువంటి సకల పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా ఇశ్రాయేలులకు అందరికీ కూడా ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. కొంచెం వింటర్ సీజన్ కదా, కొంచెం అర్లీగానే స్టార్ట్ చేద్దాం. కాబట్టి వీలైనంత వరకు త్వరగా వచ్చేదానికి ప్రయత్నం చేయండి. 6 గంటలకి వచ్చి ప్రార్థన